ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తానండి ఒక డిఫరెంట్ మసాలాతో. ఇప్పుడు ఆ మసాలా ఫ్రై చేసుకుంటాను చూడండి. ఇలా నీలం వంకాయలు తీసుకోవాలి. పెద్దవి చిన్నవి అయితే మరీ మంచిది. నా దగ్గర పెద్దవి చిన్నవి కలిపి ఉన్నాయండి. సో దానికి మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా, అంతే. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ, కొంచెం ఆనియన్స్, ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలండి. కొంచెం కొత్తిమీర, తర్వాత దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది సొంటి పొడి వేసుకోవాలి. గుత్తి వంకాయ ఫ్రై అండి. తర్వాత మనం ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, లవంగాలు, యాలకులు, దాల్చిన, తేజ్పత్తా, చూసారా. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ మసాలా ముద్ద చేశాను. దీంట్లో మీకు ఇందాక వీడియోలో చూపించలేదు, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఈ మసాలాని ఇప్పుడు మనం ఈ వంకాయల్లో కూరుదామండి. చూసారా, ఈ వంకాయలన్నీ మనం మిక్సీ చేసుకున్న మసాలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో మిక్సీ చేసుకున్నాం కదా, అవన్నీ కోరుకున్నానండి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో మనం డ్రాప్ చేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, కొంచెం కర్రీ లీవ్స్, నెక్స్ట్ కొంచెం మసాలా ముద్ద మిగిలింది మిక్సీ చేసుకుంది, అది దీనిపైన డ్రాప్ చేసుకున్నాం. ఇది ఫ్రై అండి. డ్రై జింజర్ పౌడర్ వేసిన మసాలాతో మనం దీన్ని చేసుకుంటాం అన్నమాట. డ్రై జింజర్ పౌడర్ ఈజ్ ద కీ ఇంగ్రీడియంట్ ఫర్ దిస్ మసాలా. సో ఏం కలపకూడదు, అలా మూత పెట్టేసి మగ్గించాలండి.